పొద్దుగాల ముఖం కడుక్కొని ఇంత ఉడుకుడుకు షాయ్ సప్పరిస్తారు ఊర్లల్లా. ఆ టెనక కడమ పనులు సగబెట్టుకుంటారు. ఇంత ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళకు షాయ్ చేసి పోస్తారు. మళ్ళా మాపటీలు ఇంత షాయ్ తాగుతుంటారు. పట్నాలల్లో సుతా అంతే. అయితే ప్యాకెట్ పాలు కల్తీ చేస్తురని నడుమ కొందరు ప్యాకెట్లు బంద్ పెట్టి బర్రెలు ఆవులు ఉన్నోళ్ళ డైరీ ఫామ్ల నుంచి వచ్చిన పాలే కొంటుండ్రు. అవైతే కల్తీ కావని మనోళ్ళ నమ్మిక. కానీ గిటు చూడుండ్రో మలక గిన్నిగన్న మావులను చూసినాక ఎవ్వలైనా స్వచ్ఛమైన పాలే దొరుకుతాయి అనుకుంటారు. కానీ ఈడ నడిచే కథ ఏందంటే ఇది పాలతో తయారు చేసింది కాదు, ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పౌడర్. ఈ పౌడర్ ని యూజ్ చేసి ఈ వాటర్ లో కలిపి మనం టెస్టులు చేసినప్పుడు దొరకకుండా ఫ్యాట్ పర్సెంటేజ్ పెంచడానికి పామ్ ఆయిల్ ని మిక్స్ చేసి కలుపుతున్నారు. గదన్నట్టు పాల పౌడరు 2 లీటర్ల నూనె 2 లీటర్ల పాలతోని 30 లీటర్ల ఉత్తుత్తి పాలు తయారు చేస్తున్నారు. ఈడికెళ్లి పాల కేంద్రాలకు సప్లై చేస్తారట. హగో పొట్లను జింపి పౌడర్ కలిపిండు నీళ్ళల్లా. అటెన్కా మంచిగా కలబెట్టిండు. అటెన్కా ఓ మిక్సీలా లీటర్ నూనె పోసి కలిపిండు. హీగేముంది, ఏక్ నెంబర్ కల్తీ పాలు రెడీ. దినం 1800 లీటర్ల పాలు తయారు చేస్తురంటే చూడురిగా దందా ఎట్లున్నదో. సంగారెడ్డి జిల్లా గోవిందరాజ్ పల్లెల ఒకలు 70 ఆవులతోని డైరీ ఫామ్ పెట్టుకొని ఎక్కువ పైకం కమాయించాలని గీ కథలు పడుతున్నారట. కల్తీ పాలు కొన్నోళ్ళు ఎవరు కనిపెట్టిండ్రో. పోలీసులకు ఫోన్ కొడితే సీజ్ చేసి 5గురిని అరెస్ట్ చేసిండ్రు. ప్యాకెట్ పాలు కల్తీ వస్తున్నాయని డైరీ ఫామ్ లో పాల్గొంటుంటే ఆడ సుత కల్తీ చేయబట్టే. అడ్డమైన పాలు దాగి పానం ఖరాబ్ చేసుకునే కంటే షాయ బంద్ పెట్టి సప్పుడేక ఉన్నది ఉత్తమున్నట్టుంది పోర్రి.